అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మనం నాటుకోళ్ళు చూసాం, బాయిలర్ కోళ్ళు చూసాం, పారం కోళ్ళు చూసాం. అనేక పశుపక్షాదులను మనం పెంచుకుంటాం. గిన్నె కోడి అంటాం, గ్రామీణ ప్రాంతాల్లో గిన్ని కోడి అని కూడా అంటాం. దీన్ని వయ్యేరాల కోడి అని కూడా పిలుస్తారు. గిన్ని కోడి ఉన్నటువంటి ఇంట్లో, లేకపోతే గిన్నె కోడి ఉన్నటువంటి ఇంట్లో గానీ, తోటలో గానీ అది మంచి సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తదనేది చెప్పుకోవచ్చు. ఇదున్న ఇంట్లోకి పాములు రావు. వస్తే అది పెద్ద ఎత్తున అరుస్తది. దీనికి ఎలుకలు, పిల్లులతోని కూడా వైరం ఉంది కాబట్టి వాటిని ఇంటి వైపు, తోట వైపు రానీయకుండా ఆపే ప్రయత్నం చేస్తాయి. పామును చూస్తే గిన్నెకోడి రౌండ్ అప్ చేస్తే కదలనీయదు. ఆ విధంగా ఇంట్లో నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తదనేది నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా. సో, అందుకోసం ఇంట్లో ఎన్ని కోళ్ళుంటే అంతగా మంచిగా ఈ పనులు చేస్తాయి. ఎలుకలు కనపడ్డా తరిమేస్తాయి. దీని శబ్దానికి భయపడి పారిపోతాయని చెప్పొచ్చు. పగలే కాదు, రాత్రులు కూడా ఇళ్లలో తెలియని మనుషులు వచ్చినా కూడా ఈ పెద్దగా అరుస్తాయి. ఆ విధంగా ఇటు శబ్దానికి భయపడిపోతాయి. దొంగలు రాకను ఐడెంటిఫై చేయొచ్చు. గిన్నెకోళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయండి. గిన్నెకోళ్ళు పెంచడం మంచిదే. ఇంటికి యజమానులకి ఆ గిన్నెకోళ్ళు అరుపులు ఇంటి యజమానులను అప్రమత్తం చేయడంతో పాటు ఇరుగు పొరుగు వారిని కూడా అప్రమత్తం చేస్తాయనేది మనం చెప్పక తప్పదు. ఆ విధంగా దొంగల నుంచి కూడా ఇళ్ళని, గార్డెన్స్ని కాపాడుతాయనేది చెప్పుకోవచ్చు. ఒక రకంగా గిన్నెకోడికి ఇంటికి లేదా తోటకి సెక్యూరిటీగా లేకపోతే అట్లా పెంచుకోవటం వల్ల గిన్నె కోళ్ళని పెంచుకోవటం వల్ల అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాంతో పాటు గిన్నెకోడి మాంసం కోడి మాంసం లాగా టేస్ట్గానే ఉంటుంది. ఇందులో అమినో యాసిడ్స్, విటమిన్స్ ఉంటాయి. అమినో యాసిడ్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది ఫుడ్ యాంగిల్లో చూసినా, సెక్యూరిటీ యాంగిల్లో చూసినా, పెంపకం యాంగిల్లో కూడా ఎట్లా చూసినా కూడా గిన్నె కోళ్ళు లేదా గిన్నె కోళ్ళు అంటారు గ్రామీణ భాషలో. ఎలా చూసినా కూడా ఇది మంచిది అని తెలియజేస్తున్నాను. అందుకోసం మీరు కూడా అవకాశం ఉంటే ఖచ్చితంగా సిటీల్లో సాధ్యమైందో కాదో గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకునే అవకాశం అయితే ఉంది. కుక్కలను చాలా పెంచుకుంటున్నారు కదా. గిన్నె కోళ్ళను కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి, మంచిదే. ఇన్కమ్ సోర్స్ ఉంటుంది వాటిని పెంచుకోవడం వల్ల. మాంసాహార ఉత్పత్తులకి పనికొస్తుంది, సెక్యూరిటీగా పనికొస్తుంది. చూడటానికి అందంగా కూడా ఉంటాయి గిన్నె కోళ్ళు. అవి మామూలు కోళ్ళకు కాకుండా వాటి తల కానీ ఇది కూడా దాదాపుగా నెమలిని పోలినటువంటి నెమలి జాతికి చెందినటువంటి పక్షుల్లాగా మనకు కనిపిస్తాయి. లుకింగ్ కూడా స్మార్ట్ ఉంటాయి. మామిడి తోటలు, కొబ్బరి తోటలు, లేకపోతే ఇతర వ్యాపార పంటలు ఏదైతే ఉన్నాయో పండ్ల తోటలకు సంబంధించి పెంచుకుంటే మంచిగానే ఉంటుంది. మీరు ఫామ్ హౌసా లేకపోతే సెక్యూరిటీ గార్డు పెట్టేది, వాచ్మెన్ కట్టే గది ఏది ఉంటుంది కదా. సో, ఆ విధంగా మీకు 365 రోజులు సెక్యూరిటీగా ఉంటుంది. అవకాశం ఉంటే మీరే ఈరోజు అయితే కొనుక్కొచ్చుకొని గిన్నె కోళ్ళు లేకపోతే గిన్నె కోళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇతర పశుపక్షాదులకు సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయమని ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.